పూర్ణి. హే మధు, ఇక్కడేం చేస్తున్నావు? ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నావా? నీకోసమే. నా కోసమా? ఎందుకు? లేదు పూర్ణి, నువ్వు నేను మాట్లాడుకోవడం చూసి కాలేజీలో వాళ్ళంతా మనం లవ్ చేసుకుంటున్నాం అనుకుంటున్నారు. కానీ నువ్వేం భయపడొద్దు. ఇప్పుడు నాకు తెలిసినట్టే నీకు తెలిసొచ్చి దాని గురించి నువ్వు ఫీల్ అవ్వకూడదు కదా, అందుకనే చెప్పేద్దామని వచ్చాను. నీ మనసులోనే ఏం లేదు, నా మనసులోనే ఏం లేదు. అనుకునే వాళ్ళు ఏమైనా అనుకోని, అది విని నేను ఫీల్ అవ్వను, తప్పుగా కూడా అనుకోను. తప్పుగా అనుకోలేదుగా? లేదు మధు, తప్పుగా అనుకోలేదు. లేదు, నిజంగా తప్పుగా అనుకోలేదుగా? నిజంగా తప్పుగా అనుకోలేదు. అలాగైతే నేను నిన్ను లవ్ చేస్తున్నా పూర్ణి. నిన్ను ఎప్పుడైతే చూసానో అప్పటి నుండే లవ్ చేస్తున్నా. ఆ విషయం అప్పుడే చెప్పి ఆ లవ్ ముక్కలవడం కన్నా నీకు కూడా నేను నచ్చాలిగా, అందుకోసమే వెయిట్ చేశా. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నా మనసులో ఉన్నది చెప్పాను అంతే. నీకు ఇష్టం లేదంటే వదిలే, నేను వస్తా. నీ పాటికి వచ్చావు, మాట్లాడావు, ఇప్పుడు వెళ్ళిపోతున్నావు. నన్ను బస్ ఎక్కించి వెళ్ళు. దేనికోసమే చేపట్టుకున్నావా? నిజం చెప్పు పూర్ణి, నేను నీకు నచ్చానా? నచ్చావు, చాలా నచ్చావు. నీతో మాట్లాడటం ఇష్టం, స్నేహం ఇష్టం, కానీ లవ్ మాత్రం వద్దు మధు. ఊళ్ళో వాళ్ళకి అందరికీ పెళ్లిళ్ళు చేసి ఇక నువ్వు వాళ్ళ చుట్టూ తిరగటానికే సరిపోతుంది. వయసైపోతుంది. నువ్వు ఒక ఇంటివాడివి అయిపోతావు అనుకుంటే నేను చచ్చే వరకు అది జరిగేలా అనిపించడం లేదే. వాగడం ఆపవే. అవునరా, నేను నీకు ఇప్పుడు అలాగే అనిపిస్తాను. కన్న వాళ్ళకే తెలుస్తుంది ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అసలు ఏం మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడే నీ పెళ్లి చేసుకోవాలంతే కదా, రేపే అమ్మాయిని చూడు పెళ్లి చేసుకుంటా. అవును, నువ్వు చెప్పిందే అలా వరుసపెట్టి నుంచుంటారేంటి? సంబంధం చోటాకి వెళ్లే ఊర్లో నీ కొడుకిచ్చి పెళ్లి చేసే బదులు దాని బావిలో దోసి చంపేయమంటున్నారు. వాళ్ళని ఏం ప్రయోజనంరా? నువ్వు మంచివాడివైతేగా. నువ్వు బావతో కలిసి అందరితో గొడవ పెట్టుకుంటే నీకు అసలు ఎవర్రా రేపు అమ్మాయినిస్తారో? ఏంటి మామా నువ్వు? మీ అమ్మకే బుద్ధి లేదంటే నీకు కూడానా? లేకపోతే ఇంట్లోనే అమ్మాయిని పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నావు? ఏందిరా మాట్లాడుతున్నావు? మీ బావ కూతురుంది కదా, తన్ని చేసుకో. సిగ్గు లేదంట్రా? పుట్టినప్పటి నుండి నా భుజాలపై ఎత్తుకు పెంచానురా. తన్ని పెళ్లి చేసుకోవాలంట. ఊర్లో జరగందట్రా చెప్పాడాడు. వరుసకు బావ కదా, చేసుకుంటే ఉందిరా, ఎత్తుకొని పెంచాడు. మామా, పూర్ణిమ ఎవరు? మీ అక్క కూతురే కదా. మీ బావకు నువ్వు చాలా చేసావుగా, వదులుకి పిల్లనివ్వడా ఏంటి? వెళ్ళి అడుగు మామా. కొన్ని విషయాలు ఆలోచించి చేస్తారు, కానీ ఈ విషయం అలా కాదు. కొంచెం తొందరపడు. పదరా. అవును, నువ్వు చెప్పిందే అలా వరుసపెట్టి నుంచుంటారేంటి? సంబంధం చోటాకి వెళ్లే ఊర్లో నీ కొడుకిచ్చి పెళ్లి చేసే బదులు దాని బావిలో దోసి చంపేయమంటున్నారు.